సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేయవలసిందంటూ మున్సిపల్ కమిషనర్కు బీఆర్ఎస్ కౌన్సిలర్ల వినతి పత్రం. తాండూర్ ఆర్టీఏ కార్యాలయంలో బ్రోకర్లదే ఇష్టారాజ్యం. ఇది ప్రజాపాలన కాదు, రాక్షస పాలన, బీఆర్ఎస్ నాయకులు. తాండూర్ నూతన రూరల్ సీఐగా నగేష్. సిటీ కేబుల్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు వినతి పత్రం అందజేశారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డికి వినతి పత్రం అందజేస్తూ తాండూరు పట్టణంలో పారిశుద్ధ్యం, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, త్రాగునీరు, ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులు మిగిలి ఉన్నాయని, గత సమావేశంలో ఆమోదించిన తీర్మానాలు, చేసిన పనుల పురోగతిపై తదితర విషయాలపై తాండూరు పట్టణ సమస్యలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ బొబ్బిలి శోభారాణి, కౌన్సిలర్ సంగీత ఠాగూర్, వరాల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. మీటింగ్ తొందరగా మాకు లాస్ట్ మూమెంట్ ఈ నెలలో ఒకటి, నెక్స్ట్ నెలలో ఒకటి కంపల్సరీ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి మేమందరం కౌన్సిలర్ లో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజల సమస్యలు తెలుపుకోవడం కోసం, ప్రజల యొక్క అభిప్రాయాన్ని మీ ముందు వ్యక్తపరచడం కోసం చివరి అవకాశం అలా ఇవ్వమని కోరుతున్నాం. దీన్ని కూడా కప్పిపుచ్చేస్తారా, గొప్పగా చేస్తారేమో అని, ఎందుకంటే అన్ని గొప్పగానే వస్తున్నారు కదా మున్సిపాలిటీలో కాబట్టి ఇది ఒకటి మీటింగ్ అయినా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం సార్. తాండూర్ పట్టణంలోని ఆర్టీఏ కార్యాలయంలో బ్రోకర్లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వచ్చిన కాడికి దోచుకుంటున్నారు. తాండూర్ పట్టణంలో ఉన్న ఆర్టీఏ కార్యాలయం వారానికి కేవలం ఒక్కరోజే మంగళవారం మాత్రమే సేవలు ఉంటాయి. ఒకప్పుడు మంగళవారం మరియు శుక్రవారాలలో కార్యాలయ సేవలు కొనసాగేది. వికారాబాద్ జిల్లాలోని వ్యాపార రంగంలో, రవాణా రంగంలో వేల సంఖ్యలో భారీ వాహనాలు వ్యాపార నిమిత్తం తాండూరు కేంద్రంగా రవాణా కొనసాగుతుంది. వికారాబాద్ జిల్లాలోనే రవాణా రంగంలో, రెవెన్యూ రంగంలో తాండూరు ముఖ్యమైనది. కానీ వారానికి ఒక్కరోజు మాత్రమే రవాణా కార్యాలయం విధులు ఉండడం పట్ల వినియోగదారుల సేవల కోసం వచ్చే వినియోగదారులు పలు విధాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. కంప్యూటర్ సర్వర్ పనిచేయక, ఇంటర్నెట్ అంతరాయం, తగు సిబ్బంది లేక తదితర సమస్యలు ఉన్నాయి. అదే అదనుగా బ్రోకర్లు తాము వినియోగదారుల దగ్గర వచ్చిన కాడికి డబ్బులు తీసుకుంటూ తమ పనులు చేయిస్తామని చెప్తూ నిలువునా దోచేస్తున్నారు. ఆర్టీఏ కార్యాలయంలోకి స్లాట్ బుక్ చేసుకున్న వారిని మాత్రమే లోపలికి అనుమతించాలి. కానీ వారికన్నా ముందే బ్రోకర్లు కార్యాలయంలో తిష్ట వేసుకొని పదుల సంఖ్యలో ఫైళ్లను చేతిలో పట్టుకొని కూర్చుంటారు. దళారుల బెడద లేకుండా అధికారులు పర్యవేక్షించాలి. కానీ వారి పనిపై వాళ్ళు ఉండడంతో వీళ్లు అదే అదునుగా భావిస్తున్నారు. ఎవరి పేరుతో స్లాట్ బుక్ అవుతుందో తెలుసుకొని వారిని టార్గెట్ చేసి డైవర్ట్ చేసి డబ్బులు గుంజి పనులు పూర్తి చేస్తున్నారు. ఎవరైనా కొత్తగా రవాణా సేవల గురించి కార్యాలయం గేట్ దగ్గర ఉండగా సిబ్బంది వారికి వివరాలు తెలిపే లోపే వారిని బ్రోకర్లు లోబర్చుకుంటున్నారు. ఒక్క బ్రోకర్ 10 అప్లికేషన్ల పైగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వెంటనే బ్రోకర్లు లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని పలువురు వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. కార్యాలయ పని దినాలు కేవలం మంగళవారం ఒక్కరోజే కాకుండా మంగళవారంతో పాటు శుక్రవారం రోజుల్లో కూడా కార్యాలయ పని దినాలు కల్పించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. నేరుగా వినియోగదారులు అధికారులను సంప్రదిస్తే ఎలాంటి సేవలు పూర్తి కావడం లేదు. దీంతో బ్రోకర్లు ఎంతో కొంత డబ్బులు తీసుకొని కొందరు అవినీతికి పాల్పడే అధికారులతో చేయి కలిపి ఈ వ్యవహారం కొనసాగిస్తున్నారని వినికిడి. ఇకనైనా బ్రోకర్లను రవాణా కార్యాలయానికి రాకుండా చూస్తూ వినియోగదారులకు మంచి సేవలు అందిస్తారని ఆశిద్దాం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కాదు, రాక్షస పాలన అని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. మంగళవారం తాండూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి నాయకులు వినతి పత్రం అందజేశారు. రైతులను జైల్లో పెట్టి పలు విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పిలుపు మేరకు తాండూర్ పట్టణంలో మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నిరసన
కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ కోడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచెర్ల గ్రామంలో ప్రభుత్వం బీద రైతుల దగ్గర భూములను లాక్కుంటుంటే ప్రతిఘటించిన పాపానికి రైతులపై కక్ష కట్టి కేసులు నమోదు చేసి రైతులను జైల్లో పెట్టారని అన్నారు. రాత్రిపూట లగచెర్లలోకి వచ్చి యువకులను రైతులను బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించి వారిని పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి, కౌన్సిలర్లు శోభారాణి, సంగీతా ఠాగూర్, వరాల శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, తాండూర్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, బీఆర్ఎస్ తాండూర్ పట్టణ కార్యదర్శి అబ్దుల్ సలీం, మాజీ కౌన్సిలర్ అనురాధ, 4 మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు, నియోజకవర్గ మహిళా కన్వీనర్ శకుంతల దేశపాండే, నర్సిరెడ్డి, రవీందర్ రెడ్డి, చంద్రశేఖర్, ఇంతియాజ్, టేలర్ రమేష్, తాజా మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. యువ సైనికులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కేంద్రంలో అదానీ ప్రభుత్వం నడుస్తుంది. మోడీ అండ్ అదానీ. రాష్ట్రంలో అదానీ ప్రభుత్వం నడుస్తుంది. రేవంత్ రెడ్డి, అదానీ. మీరందరూ ఆలోచన చేసుకున్నారు. ఈరోజు లక్షలలో భూములు ఎవరి కోసం? అదానీ కోసం, రేవంత్ రెడ్డి అల్లుని కోసం ఈ యొక్క భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్న సమయంలో మరి అక్కడ ఉన్న నా లంబాడి సోదరులు, దళిత బిడ్డలు, బీసీ బిడ్డలకు అందరికీ కూడా బలవంతంగా వాళ్ళ భూములు లాక్కోనికే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళందరూ తిరగబడితే వాళ్ళ మీద ఈరోజు 307 సెక్షన్ కేసులు కానీ, దాడి చేసిన కేసులు కానీ పెట్టి ఈ రోజుకి 36 రోజులు అవుతుంది. మరి వాళ్ళను ఇప్పటిదాకా వదిలిపెట్టకపోవడం ఎంత నీచమైన పాలననో మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ప్రజా పాలన అన్నాడు. ఇది ప్రజా పాలన కాదు, ఇది రాక్షస పాలన, ఇది సంఖ్యల పాలన అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. నిన్నగాక మొన్న ఒక రైతుకు గుండె నొప్పి జరిగితే మరి ఆయనను సంఖ్యలు వేసుకొని దవాఖానకు, హాస్పిటల్కు తీసుకుపోయిన దుస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. కాబట్టి ఒక్కటే ఈ ప్రభుత్వంతో డిమాండ్ చేస్తున్నాం. వెంటనే లక్షల రైతులకు, లంబాడి బిడ్డలకు, దళిత బిడ్డలకు, బీసీ బిడ్డలకు వెంటనే ఈ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పి వాళ్ళను విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, రేవంత్ రెడ్డి మీరు ఏవైతే నాటకాలు ఆడుతున్నారో మీ అల్లుని కోసం, అదాని కోసం, అవి నడవయి తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి శక్తులకు రానియమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి కేంద్రంలోనేమో రాహుల్ గాంధీ నో అదాని, నో అదాని అని దేశమంతా తిరుగుతుంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం రాదాని, రాదాని అని పిలుస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఇది మనం 10 సంవత్సరాలు రైతులను కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. అన్ని రకాల ఆదుకున్న ప్రభుత్వం మనది. కానీ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా ఏ వర్గ ప్రజలు, అటు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మైనార్టీలు కానీ, లేకుంటే అగ్రవర్ణాలు కానీ ఎవ్వరు కూడా సంతోషం లేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం నడుస్తుంది. కాబట్టి దయచేసి మరొక్కసారి చెప్తున్నాం, వెంటనే ఆ రైతులను విడుదల చేయాలి. మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిపై కేసులు ఏవైతే పెట్టినరో ఆ కేసులు కూడా ఉపసంహరించుకొని వెంటనే విడుదల చేయాలని టీఆర్ఎస్ పార్టీ తాండూ డిమాండ్ చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జయంతి నీచంగా చూసుకుంటూ వాళ్ళపై ఇలాంటి దాడులు జరగడంపై మేము ఖండిస్తూ, మొన్న లగచెర్లలో రైతులు వాళ్ళు ఏం చేసుకున్నారు, ఏం పాపం చేసిండ్రు, వాళ్ళు రోజు చేసుకొని కూటి చేసుకొని బతికేటోళ్ళని కూడా తీసుకెళ్లి జైలు పాలు చేసిండ్రు. దానికి మరి మాజీ ఎమ్మెల్యే అయిన నరేందర్ రెడ్డి గారిని బాధ్యత వహిస్తూ ఆయనకు జైల్లో పంపించిండ్రు. ఇది ప్రజా పరిపాలన లేకుంటే ఇది ఏమంటున్నారు, బ్రిటిష్ పరిపాలన? వేరే దేశం నుంచి వచ్చి పరిపాలిస్తున్నా, మళ్ళీ మన దేశంలో నుంచే పరిపాలిస్తున్నా అని నేను మన ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. మీరు ఎవ్వరో మీకు వాళ్ళ యొక్క గొడవలు చెప్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి మరి జైల్లోకి పంపించడము, ఇది ప్రజాపాలన, ప్రజాస్వామ్య దేశంలాగా అనిపించడం లేదు. తాండూర్ నూతన రూరల్ సిఐగా నగేష్ పదవి బాధ్యతలు చేపట్టారు. సంగారెడ్డి డీసీఆర్బీ నుండి తాండూర్ రూరల్ సిఐగా విధుల్లో చేరారు. తాండూర్ రూరల్ నూతన సిఐ నగేష్ ను కరణ్కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి సాధారణంగా ఆహ్వానించారు. తిరిగి వచ్చే బులెటిన్ లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT
cable.